ఓం నమో భగవతే శ్రీరమణాయ. జూలై 21, 1935. భాషణములు 67. దక్షిణ భారత రైల్వేలో ఉద్యోగి శ్రీ కె.ఎస్.ఎన్. అయ్యర్ అను ఒక దర్శనార్థి ఇలా చెప్పారు. నా ధ్యానంలో మధ్య కొంచెం విరామం కనిపిస్తోంది. నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు నా బుద్ధి పనిచేసే విధానం ఇలా ఉంది. ఇది నా చేయి, దాన్ని చూస్తున్నదెవరు? నా కన్ను కంటిని చూడడం ఎలా? అద్దంలో. ఆ రీతిగా నన్ను చూసుకోవడానికి అద్దం కావాలి. నాలో ఆ అద్దం స్థానే నిలిచేదేమి? ఇది నా ప్రశ్న. మహర్షి: అలా అయితే నేనెవరు విచారణ ఎందుకు? నీకు కష్టం కలుగుతోందని ఎందుకు అంటున్నావు? నీవు ప్రశాంతంగా ఉండగలిగావు కదా. నీ ప్రశాంత స్థితి నుండి ఎందుకు నీకు బయటకు వస్తున్నావు? భక్తుడు: ఆ విధంగా విచారణ చేయడం నా మనసును ఏకాగ్రం చేయడానికి సాయపడుతుంది. చింతన వలన అదొక్కటే లాభమా? మహర్షి: ఇంకా ఏం కావాలి? చిత్త ఏకాగ్రత చాలా ముఖ్యం. నీ ప్రశాంత స్థితి నుండి బయటకు వచ్చేటట్లు చేసేదేమిటి? భక్తుడు: నన్ను ఏదో బయటకు లాగుతోంది కాబట్టి. మహర్షి: నేను ఎవరు అనే విచారణ అంటే నేను యొక్క మూలాన్ని కనిపెట్టడమే. దాన్ని కనిపెట్టినప్పుడు నీవు అన్వేషించేది సిద్ధించినట్లే. వ్యక్తి ఏకముఖంగా అంటే ఏకభావనతో సాధన చేస్తూ ఓడిపోయే మనస్తత్వమును విడిచి సాధనను మధ్యలో విడవరాదని శ్రీ భగవాన్ మాటల సారాంశము. హరే రమణ.